నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. సంతకవటి గరివిడి చీపురుపల్లిలోని ప్రధాన కథనం దేవుడు భూములకి శటగోపం. వంగపల్లిపేటలో రైతుల ఆధీనంలో ఉన్న చీపురుపల్లి నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం భూములు మన స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. దేవుళ్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించేందుకు పూర్వం ఆలయాలకు కేటాయించిన భూములు ఆక్రమణ చెరలో చిక్కుకున్నాయి. వాస్తవంగా ఈ స్థలాలకు ఏటా వేలం నిర్వహించి వచ్చే ఆదాయంతో దేవాలయాలు నిర్వహణ చూడాల్సి ఉంది. కానీ కొన్నేళ్ల నుంచి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో కబ్జాదారులు పాగా వేస్తూ ఉన్నారు. దీంతో కోట్లు విలువ చేసే వందలాది ఎకరాల భూములు అన్యక్రాంతమవుతూ ఉన్నాయి. ఆస్తులున్న ఆదాయం సున్నారంటూ సంతకవటి మండలం గుల్ల సీతారాంపురంలో సీతారామస్వామి దేవస్థానానికి 16వ శతాబ్దంలో అప్పటి బొబ్బులి రాజులు 500 ఎకరాల భూములు కేటాయించారు. ఇందులో 200 ఎకరాలు మడ్డువలస జలాశయం నిర్మాణానికి వినియోగించారు. మిగతా 300 ఎకరాలు విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో దాదాపు 288 ఎకరాల భూములు పరాధీనంలో ఉన్నాయి. ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం పరిధిలోని 150 ఎకరాలు అన్యక్రాంతమయ్యాయి. ఈ భూములు తమవేనంటూ రైతులు అధికారులు సైతం అక్కడ రానివ్వడం లేదు. రాజం, సారథి, వాటిపోగా చాలం, బొద్దూరు, గొల్ల సీతాపురం, ఖండ్యం తదితర ప్రాంతాల్లో ఆక్రమణ చెరలో ఉన్నాయి. అలాగే చూస్తూ ఉన్నాం, చీపురుపల్లి నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి 66.89 ఎకరాలు కేటాయించారు. చీపురుపల్లి నడిబొడ్డున 1.50 ఎకరాల భూమిలో 110 దుకాణాలు ఉన్నాయి. 17 దుకాణాలకు వేలం వేసి నెలకు 39,000 చొప్పున అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారు. మరో 11 దుకాణాల విషయం కోర్టు పరిధిలో ఉన్నాయి. మిగతావన్నీ అనధికారికంగా కొనసాగుతూ ఉన్నాయి. వంగపల్లి పరిధిలో 62.23 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉన్న శిస్తులు కట్టడం లేదు. అలాగే మెరగముడిత మండలం ఉత్తరావెల్లి రామాలయానికి 37.71 ఎకరాలు ఉంది. 9 ఎకరాలకు శిస్తు రూపంలో ఆదాయం వస్తుంది. మిగతా భూములు వివాదంలో ఉన్నాయి. గరివిడి మండలం వెదుల వలస ఇక్కడ చెన్న మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన 87.77 ఎకరాలు, గర్భంలో మల్లికార్జున స్వామి దేవాలయానికి చెందిన 7 ఎకరాలు పరాధీనమయ్యాయి. అయితే ఇక్కడ చూస్తున్నాం, చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన పరిధిలో గరివిడిలో రామ మందిరానికి ఉన్న 5.29 ఎకరాలు, మెరగముడిత మండలంలో గర్భంలో జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన 69.7 ఎకరాలు, గుర్ల మండలంలో నడుపూరులో రామలింగేశ్వర స్వామి ఆలయానికి 35 ఎకరాల భూములు ఆక్రమణకు గురవుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవాలయాల భూములకు సంబంధించిన దస్త్రాలన్నీ ఉన్నాయి. అన్యక్రాంతమైన భూములన్నీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటూ సర్వే చేసి అద్దులు చూపాలని రెవెన్యూ అధికారులు కోరాం. భూములను స్వాధీనం చేసుకుని కౌలుకు అప్పగించడం ద్వారా ఆదాయం వచ్చేలా చూస్తాం. వివాదాలను చోట పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని శ్రీనివాస్ అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ విధులను చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు భూములకి శటగోపం అన్నట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బొబ్బులి రాజులు అయితే మాత్రం 500 ఎకరాలు అప్పుడు ఉన్న 16వ శతాబ్దం నాటికి ఇవ్వడం జరిగింది. కానీ అయితే ఇవి దీప నైవేద్యాలకు దేవుడి యొక్క ఆ భూములు అన్నట్టు అప్పుడు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు అన్యక్రాంతం అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. కానీ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది దేవాదాయాలు ఇప్పుడు కోట్ల రూపాయలకి ఇప్పుడు భూములు పడగలెత్తాయి. కాబట్టి ఇవి అన్యక్రాంతం అవుతూ ఉన్నప్పుడు ఎందుకు అధికారులు అప్రమత్తం అవడం లేదు? ఇంతమంది కనీసం భూములు అక్కడ దేవుడి భూములు ఉండేటప్పుడు రైతులకు ఇచ్చేటప్పుడు శిస్తు కూడా కొంతమంది ఇవి మావే భూములు అన్నట్టు రైతులు ఇక్కడ వాపోతూ ఉంటారు. అయితే దీన్ని అధికారులు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుండే కోట్ల రూపాయలైన దేవుడి భూములన్నీ కూడా అన్యక్రాంతం అవుతూ ఉన్నప్పుడు కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియడం లేదు. కొన్ని 100,000 ఎకరాలు అయితే కూడా ఇప్పుడు చాలా మంది ఆక్రమణదారులు అయితే మాత్రము గురవుతున్నట్టుగా దేవుడి భూములన్నీ కూడా శటగోపం జరుగుతూ ఉన్నట్టుగా ఈ ప్రధాన విషయంలో మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఈ ఒకసారి విజయనగరంలోని ప్రధాన విషయం చూద్దాం. కోట్లు పంపేసి ప్రగతి వదిలేసినట్టు డబ్బులు ఇచ్చాం, పనులు చేసుకుంటూ చెప్పిన విజయనగరం జిల్లా అధికారులు నీళ్లు నమిలారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల వినియోగంలో పార్వతీపురం, మన్యం జిల్లాతో పోలిస్తే చతికిలపడింది. మన్యం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో 120 కిలోమీటర్ల పైగా అద్దం లాంటి తార్ రోడ్లు నిర్మించారు. 189 గ్రామాల్లోని సుమారు 76,000 మంది గిరిజన ప్రజానీయానికి దారి సౌకర్యం కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా జమ చేయక 100 కోట్లు వెనక్కి వెళ్లాయి. కూటమి ప్రభుత్వం తమ వాటా నిధులు ఇవ్వడంతో ప్రాధాన్యత పనులకు నిధులు పుష్కలంగా విడుదల చేసింది. ప్రభుత్వం పల్లె పండుగలతో నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. వీటిని పర్యవేక్షించేందుకు విజయనగరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ యంత్రాంగం ఊరుకుంది. ఫలితంగా సుమారు 100 కోట్లు వెనక్కిపోయి పరిస్థితి నెలకొంది. పార్వతీపురం, మన్యం జిల్లా యంత్రాంగం ముందు చూపుతో భారీ ఎత్తున రోడ్లు వేసి సకాలంలో నిధులు సద్వినియోగం చేసుకుంది. రాష్ట్ర ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా అందుకుంది. ఉపాధి నిధుల్లో 60% కూలీల వేతనాలకు, 40% మెటీరియల్ కాంపోనెంట్కు కింద ఖర్చు చేస్తారు.
గత ఏడాది అక్టోబర్లో నిధులు కేటాయించి సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయాలని గడువు విధించింది. విజయనగరం జిల్లాలో ఒక్క వెండరు 2-3 పనులు అప్పగించడం వల్ల వారు మొదటి పని పూర్తి అయిన తర్వాత రెండోది చేపట్టారు. దీనివల్ల తీవ్ర జాప్యం జరిగింది. మన్యం జిల్లాలో అత్యధికంగా తారు సిమెంట్ రోడ్లు మంజూరు చేసింది. ప్రభుత్వ ఆశయం నెరవేర్చేలా ఆ పనులన్నీ సకాలంలో పూర్తి చేశారు. గడుపులోగా కానందున మార్చి 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ మరో అవకాశం ఇచ్చింది. అయినా చేయక నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఫలితంగా విజయనగరం జిల్లా రాష్ట్రంలో చిట్ట చివరి స్థానాన్ని చేరుకుంది. సుమారు 7 లక్షల మంది వేతనదారులు ఉన్న వారికి చేతుల్లో పని కల్పించే అవకాశాలు ఉన్న విడుదలైన లేబర్ బడ్జెట్లో 61.96% మాత్రమే వినియోగించింది. వేతనదారులు సగటు దినసరి వేతనం 203 నుంచి 81 కాగా మన్యంలో 262.38 చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కోట్ల పంపేసి ప్రగతి వదిలేశారు. ఉపాధి నిధుల వినియోగంలో అయితే మాత్రం విజయనగరం జిల్లా వెనుకంజలోనే ఉంది. అయితే ఇక్కడ ఎందుకు గత ప్రభుత్వంలో అయితే మాత్రం కనీసం ముందులకు రాలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఉపాధి హామీలో నిధులు అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మన్యం జిల్లా పార్వతీపురం అయితే మాత్రం సద్వినియోగం చేసుకుని గిరిజనులకు వాళ్ళందరూ కూడాను అక్కడ కావాల్సిన తారు రోడ్లు అవనియండి, అక్కడ సీసీ రోడ్లు అవనియండి, పూర్తిగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ప్రశంసలు అందుకున్న పరిస్థితి ఉంది. కానీ విజయనగరం జిల్లా అయితే మాత్రం వెనకంజలో ఉంది. కానీ ఎందుకు వెనకంజలో పడ్డారనేది ఇప్పుడు అధికారులు తలాముడుగులు అవుతున్నట్టు తెలుస్తుంది. వచ్చిన కోట్ల రూపాయలు కూడా వినియోగించి చేసుకోలేని ప్రజాప్రతినిధులు అక్కడ కోట్ల రూపాయలు వచ్చినప్పుడు కూడా అధికారులు ఇచ్చినప్పటికి కూడా అధికారులు కూడా అప్రమత్తం చేయడంలో ఎందుకు విఫలమయ్యారో, ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ ప్రజానీయానికి అయితే మాత్రం నష్టం జరిగిందని వాటిల్లిపోతున్నట్టుగా ఇక్కడ పెద విరుస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో ఒక ప్రధాన విషయం చూద్దాం. గర్భిణీల మృతిపై నివేదిక ఇవ్వండి. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ అంబేద్కర్ జిల్లాలో గర్భిణీలు శిశు మరణాలపై కలెక్టర్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 24 నుంచి మార్చి 25 వరకు జిల్లాలో సంభవించిన మాతృ శిశు మరణాలపై చర్చించారు. వైద్య ఐసీడీఎస్ శాఖల నివేదికలు పొంతన లేకుండా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల రికార్డులు రద్దు చేయాలన్నారు. గర్భిణీలు వెంపాడపు లీలావతి, బంగారు సుధా మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. కొరమదుర్గ మృతిపై విషయంలో సంబంధించిన ఆసుపత్రి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వైద్యుల సమావేశానికి హాజరు కాకపోవడంపై సంబంధించిన సూపరింటెండెంట్ కూడా లేఖ రాసినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. గర్భిణీ మృతిపై నివేదిక ఇవ్వండి. ఎందుకు బాధ్యులపై క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటాం. ఇక్కడ జిల్లాలో గర్భిణీలు శిశువుల మరణాలపై అయితే మాత్రం ఎందుకు మీరు జాప్యం చేశారు, వాళ్ళ మరణాలపై ఎందుకు మీరు ఆలస్యం జరిగింది, మీరు సరైన ఎందుకు దశాదిశ నిర్దేశం చేయడంలో మీ ఆలస్యత్వం వహించింది కాబట్టి ఖచ్చితంగా మీపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నట్టు కలెక్టర్ అంబేద్కర్ ఇక్కడ చెబుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒక్కసారి విజయనగరం పట్టణంలో ఉన్న ప్రధాన చూద్దాం. జీవనోపాధుల మెరుగ్గు 100 రోజుల్లో లక్ష్యం. ఉమ్మడి జిల్లాలో మహిళా సాధికారతకు మెప్ప అడుగులు. మహిళా ఆర్థిక సాధికారత మెరుగు లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వివిధ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తుంది. ఇందుకు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో మొదటి త్రైమాసిక 100 రోజుల ప్రణాళికను అమలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మన్యం జిల్లాలో కొన్ని అంశాల్లో లక్ష్యాలను అధిగమించగా విజయనగరం జిల్లాలో 60% పూర్తి చేసింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2025-26 ఆర్థిక ఏడాదికి స్వయం సహాయక సంఘాలు జీవనోపాధుల మెరుగుపరిచేందుకు లక్ష్యాలను నిర్దేశించింది. 2 జిల్లాలో మొత్తం 11,697 సంఘాలు ఉన్నాయి. ఏడాదిలో 4 సార్లు 100 రోజుల ప్రణాళిక అమలు చేయనున్నారు. జూన్ 8, సెప్టెంబర్ 8, డిసెంబర్ 8, మార్చి 8న నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బ్యాంక్ లింకేజ్, ఎస్పీఈపీ, స్త్రీనిధి, కొత్త జీవనోపాధుల యూనిట్లు ఏర్పాటు చేసి పీఎం స్వానిధి, పీఎం ముద్రా యోజన, అమృత్ మిత్ర, తృప్తి కేంద్రాలు ఏర్పడే లక్ష్యాలను నిర్దేశించినట్టుగా చూస్తూ ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో మహిళా సాధికారత మెప్పమాడుగులు ముందుకు వేస్తున్నట్టు చూస్తూ ఉంది. స్వయం సహాయక సంఘాలు చూస్తూ ఉన్నాయి. జీవనోపాధులకు 100 రోజుల లక్ష్యంగా మహిళా ఆర్థిక సాధికారతతో ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ యొక్క నిధులను అయితే సద్వినియోగం చేసుకొని మహిళలైతే మాత్రం చిన్నతర పరిశ్రమలు కూడా ప్రోత్సహించాలని చెప్తూ ఉన్నారు. కానీ ఇది డ్వాక్రా మహిళల్లో కానీ పూర్తిగా నైపుణ్యత అయితే మాత్రం కోల్పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు ప్రభుత్వం నుండి ఇస్తున్న ఈ డబ్బు ఎటు తరలిపోతుందని కూడాను అప్పుడప్పుడు అధికారులు కూడా అప్రమత్తం అవ్వకపోతే మాత్రం ఈ నిధులు అనేది సద్వినియోగం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలి. వాళ్ళు ఇస్తున్న నిధులు దేనికి కేటాయిస్తున్నారో కూడా చూడాలి. అలాగే చాలామందికి పెట్టాలనే ఆలోచన ఉంది. ఇక్కడ చిన్నతర పరిశ్రమలు చిన్నవి ఇక్కడ బడ్డీ కొట్లు కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి, ఇవి పెట్టాలని ఆలోచనప్పుడు కూడాను కొంతమంది అధికారులు అయితే మాత్రం చేతివాటు చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటిపైన కూడాను చాలా వరకు అధికారులు అయితే అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ప్రధాన చూద్దాం. నిధుల ముందు పనులు మేడి పండునంటూ పాలక వర్గాల లేక ఆగిన అభివృద్ధినంటూ
జిల్లాలో మార్కెట్ కమిటీలు నిధుల ఖాతాల్లో మూలుగుతూ ఉన్నాయి. సీఎం ఎఫ్ఎస్ ఖాతాల్లో పైసలు కనిపిస్తున్నా ఖర్చు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితి. దీనికి పాలక వర్గాలు ఆమోదం దక్కాలి, కానీ ఇంకా అవి ఏర్పాటు కాలేదు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు చందంగా మారాయి. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 8 మార్కెట్ కమిటీలు ఉండగా ఇందులో విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, కొత్త వలస కమిటీలకు పాలక వర్గాలు త్వరలో రానున్నాయి. అధ్యక్షులు ప్రకటించగా మిగిలిన సభ్యులు నియామకానికి ప్రతిపాదనలు వెళ్ళాయి. రాజం, చీపురుపల్లి, మెరగముడదం, పోస్పట్రేగ కమిటీలకు పాలక వర్గాలను ప్రతిపాదించాల్సి ఉంది. 4 కమిటీల్లో పరిస్థితులు అలాగే ఉండగా మిగిలిన 4 చోట్ల ఇంకా ప్రతిపాదనలు వెళ్ళలేదు. మార్కెట్ కమిటీలకు ఏడాది వ్యవసాయ ఉత్పత్తులపై 1289 లక్షల పన్నులు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా శతానికి చేరుకున్నాయి. అదేవిధంగా 2021 నుంచి మార్కెట్ కమిటీలకు 27 కోట్ల నిధులు జమ కావాలి. ఆయా మొత్తాలు వస్తే పాత పనులతో పాటు మరికొన్ని కొత్తవి చేసేందుకు ఆస్కారం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు ఇళ్లకు చేర్చుకునేందుకు అనుసంధాన రహదారుల అవసరం. గతంలో ఒక కమిటీ పరిధిలో 50 లక్షలు చెప్పిన లింకులు రహదారులకు ప్రతిపాదనలు పెంపిన ఇంకా మోక్షం లేదు. జిల్లాలోని బొబ్బిలి, చీపురుపల్లి, రామభద్రాపురం తదితర ప్రాంతాల్లో రైతు బజార్ల నిర్మాణం ప్రతిపాదనలు ఆగిపోయాయి. మార్కెట్ కమిటీల పరిధిలో గోదాముల నిర్మాణానికి 2 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నా నిర్మించలేదు. మార్కెట్ కమిటీలకు ఆదాయం తెచ్చిపెట్టే చెక్ పోస్టులు ప్రస్తుతం ఉన్న గోదాములు శిథిల వ్యవస్థకు చేరాయి. వాటి మరమ్మతులు పట్టించుకోవడం లేదు. పాడి పశువులకు సంబంధించిన ఆరోగ్య శిబిరాలు ఒక్కో కమిటీ పరిధిలో ఏడాదికి 4 నిర్వహించేవారు. గత 5 జరగలేదు. ఇబ్బంది లేకుండా చూస్తాం. ఈ ఏడాది గతంలో కంటే అదనంగా పన్నులు వసూలయ్యాయి. దీంతో మార్కెట్ కమిటీలు ఆర్థికంగా మరింత బలంగా మారుతాయి. అయితే పాలక వర్గాలు వచ్చాక ఆ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. అవన్నీ భర్తీ అయ్యాక పనులు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామంటూ మార్కెటింగ్ శాఖ విజయనగరం ఏడి రవికిరణ్ చెప్తూ ఉన్నారు. పాలక వర్గాల్లో లేక ఆగిన అభివృద్ధిని చూస్తున్నాం. నిధులు మొండు, పనులు మేడి పండు అన్నట్టుగా చూస్తున్న మరామతులకు ఎదురు చూస్తున్న గోదాములు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఈ యొక్క ఖాతాల్లో కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ మార్కెట్ కమిటీలకు ముందుకు వెళ్ళట్లేదు? జిల్లాలో అయితే మాత్రము చాలా ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రావాల్సిన రహదారులకి కావనియండి, చెక్ పోస్టులు కావనియండి, గోదాములు కావనియండి, వీటికి అన్నింటిలో కూడాను కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వెచ్చించట్లేదు? అక్కడ అన్ని సదుపాయాలుగా చూడవలసిన బాధ్యత కూడా మార్కెట్ కమిటీలదే. కాబట్టి ఇక్కడ కమిటీలు కూడా చాలామందికి కొన్ని నియోజకవర్గాల నియామకాలు అయితే జరిగాయి, కానీ పూర్తిస్థాయి అధ్యక్షులు వచ్చినప్పటికీ కూడా కొన్ని కమిటీలు అయితే చేయలేకపోవడం కూడా విఫలమవుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.